అంటే మీరు ప్రస్తావన వచ్చింది కనుక చాలా ఎర్లీగానే మీ మదర్ గురించి చెప్పారు. ఇది ఈ మధ్య కాంట్రవర్సీ కూడా చూశాడు. మీ మదర్ అంత్యక్రియలు అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మదర్ క్రిస్టియను, హిందూ వైఫ్ ప్రకాష్ రాజ్, ఆయన ఎవరు? ఈయన యాంటీ హిందూగా అంటుంటారు. తర్వాత మాట్లాడదాం. బట్ మదర్ క్రిస్టియన్, వైఫ్ హిందూ, హూ ఈజ్ ప్రకాష్ రాజ్? దేవుడు ఒకడు అడిగాడు నన్ను క్వశ్చన్, మీకు దేవుడి మీద నమ్మకం ఉందా అని. టైం లేదన్నా. అంటే టైం లేదంటే నమ్మడానికి నమ్మకం చాలు సార్. అంతే కదా. దేవుడు కాదుడు లేడనడానికి చాలా జ్ఞానం కావాలి. నాకు అంత జ్ఞానం లేదు, అంత టైం కూడా లేదు. దేవుడు లేకుండా నేను బ్రతికేశాను. నాకు మనుషులు లేకుండా బ్రతకలేను. ఈ ప్రపంచం లేకుండా, చెట్టు లేకుండా, ఈ జీవరాశులు లేకుండా బ్రతకలేను. సో ఐఎమ్ లివింగ్ అ లివ్ లైక్ దిస్. వాళ్ళకి నమ్మకం ఉంటే నాకేముంది ప్రాబ్లం? వాళ్ళ జీవితం, వాళ్ళ నమ్మకం, వాళ్ళ భయాలు, వాళ్ళ సంతృప్తి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మంగళూరులో నేను ఒక థియేటర్ యాక్టివిటీస్ చేస్తుంటా. అక్కడ నా ఫ్రెండ్ ఒకడు గుడికి ₹1 కోటి ఇచ్చాడు జీర్ణోద్ధారం చేయాలని. ఆడికి అందులో ఆనందం. ఆడిని నేను ప్రశ్నించాను, నువ్వేం చేస్తావంటే నా ₹1 కోటి నేను జనాలకి ఇస్తానన్నాను. ఇందులో నా ఆనందం ఉంది. సో వీ కాంట్ ఫైట్ విత్ వన్ అనదర్. ఈ విభేదాలు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ కెన్ పుట్ సెన్స్ ఇన్ టు పీపుల్. హిందూ విరుద్ధ నాకేముంది? వై am I against anything? I am not against anything. I am against రాక్షసులు, దురాత్ములు మనుషుల నమ్మకాన్ని వాడుకుంటూ రాజకీయం చేస్తారు కదా. వీఆర్ అగెయిన్స్ట్ దట్ యు ఆర్ ఫూలింగ్ ద పీపుల్. దట్ ఈస్ వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డూ. మీ జాబు ధర్మాన్ని కాపాడడం కాదు. యువర్ జాబ్ ఇస్ టు గవర్న్. దట్ ఈస్ హౌ యు ఆర్ ఎలక్టెడ్. మీకెందుకు ఇవన్నీ? దీని నుంచి ఎందుకు మోసం చేస్తున్నారు అనేది తప్పితే వై am I అగెయిన్స్ట్? ఒక సిస్టమ్ని, ఒక పార్టీని ప్రశ్నించడం ధర్మాన్ని ప్రశ్నించడం కాదు కదా. సో బట్ వాళ్ళు ఏంటంటే ప్రకాష్ రాజ్ మీద యాంటీ హిందూ అనే ఒక నామకరణం చేసేస్తే ప్రతి ఒక్కడు ఆడు ఏం మాట్లాడినా ఆ యాంగిల్ నుంచి చూపుతారని. యూజువల్లీ మనం ఇది ఫ్రెండ్స్ ఉంటాం. ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని అడుగుతా, సార్ ఆయన కొంచెం నాకు పరిచయం లేదు, ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి అని. మీరేం చెప్తారు? చేస్తానని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ప్రకాష్ రాజ్ని పంపిస్తున్నాను, కొంచెం జాగ్రత్తగా ఉండరా, కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అంటారు అనుకోండి. నాకు తెలియదు మీరు చెప్పింది. నేను అక్కడికి వెళ్తే నేను ఏం మాట్లాడినా అలాగే చూస్తాడు కదా. ఇలా పర్సెప్షన్, దే మ్యానుఫ్యాక్చర్ పర్సెప్షన్. ప్రకాష్ రాజ్ యాంటీ హిందూ అని చేసేస్తే, బికాస్ వేరే ఏమీ లేదు నన్ను అడగడానికి. సో ఈ బ్రాండ్ చేసేస్తే హిందువులందరూ ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా ఎగెయిన్స్ట్ హిందూ మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ రావాలని తప్పితే నాకు అస్సలు ప్రాబ్లం లేదు. నా భార్య పూజ చేస్తే నేను వెళ్ళి కూర్చుంటాను. అమ్మ చర్చికి వెళ్తే, అమ్మ నా ఆఖరి రోజుల్లో నాకు ఈ చర్చిలో నన్ను దఫన్ చేయాలి అంటే అదే చేశాను నేను. అంటే చాలామందికి మీరు అన్నట్టు ప్రకాష్ గారు అర్థం కాదు. ప్రజల విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలి, మన విశ్వాసాలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పేవాళ్ళం. ఇంట్లో కుటుంబ సభ్యుల విశ్వాసాలు స్వేచ్ఛ ఇవ్వమా మనం? అంటే ఫ్రీడమ్ షుడ్ బిగిన్ విత్ యువర్ ఫ్యామిలీ. కరెక్ట్. నా పిల్లలకు ఎప్పుడు చెప్పను, నా ఇద్దరు కూతుళ్ళు, కొడుకు, వాళ్ళు ఎవరిని మొక్కుంటారో వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్. లెట్ దెమ్ టేక్ అ డిసిజన్. అయినా దేవుడు ఉన్నాడో లేడో మీరు నేను తేల్చలేము, ఎవడు తేల్చలేము సార్. కానీ పేదరికం ఉన్నది తేల్చాలి, నిరుద్యోగం ఉన్నది పరిష్కరించాలి. పక్కింటి వాడికి నొప్పేస్తే చేయందించాలి. జీవితకాలం దీనికే సరిపోద్ది. మా పెయిన్స్, మా జర్నీ, మా సర్చు ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలోనే పోద్ది సార్ లైఫ్. ఇందులో ఇవెందుకు మనకి?